మనిషి జన్మ 120, 130 సంవత్సరాలు, 120 సంవత్సరాలు. కానీ 120 సంవత్సరాల్లో తినవలసిన తిండి 30 సంవత్సరాలు తినేస్తున్నారు. అంటే ఏమవుతుంది? ఇంకా అజీర్ణం, షుగర్, అన్ని రోగాలు వచ్చేస్తాయి. అక్కడి నుంచి భగవంతుడిచ్చిన ఆయుస్సుని మనం చేజేతులారా తగ్గించుకునే పరిస్థితికి వస్తున్నాం. అందుకనే మితంగా తినడం. తినే తిండి కూడా మీరు ఆలోచించుకోవాలి. మనం తిండే తిండి పౌష్టికాహారం తింటున్నామా? ఒకప్పుడు మనందరం కూడా ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సింది, కార్బోహైడ్రేట్స్ తినేవాళ్ళం, అంటే బియ్యమే తినేవాళ్ళం. బియ్యం ఎక్కువ తింటే కార్బోహైడ్రేట్స్ వల్ల షుగర్ వస్తుంది. షుగర్ వస్తే ఆటోమేటిక్గా గేట్వే ఫర్ ఆల్ డిసీజెస్, అన్ని రోగాలకి గేట్వే షుగర్ వ్యాధి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఒకప్పుడు కుప్పంలో రాగులు తినేవాళ్ళం. మన నాయకుడు ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత అందరూ బియ్యం తప్ప వేరే తినే పరిస్థితి లేదు. అది కూడా తెల్ల బియ్యం, డబల్ పాలిష్, చాలా తెల్లగా ఉండాలనుకుంటున్నాం. కానీ ఇప్పుడు మారాయి, రోజులు మారాయి. మిల్లెట్స్ తినాలి. మళ్ళీ రాగులు తినే పరిస్థితికి వచ్చింది. సజ్జలు తినే పరిస్థితికి వచ్చాయి. కూరగాయలు, పండ్లు తినే పరిస్థితికి వచ్చాం. కోడిగుడ్లు, మాంసం తినే పరిస్థితికి వచ్చాం. హై ప్రోటీన్ ఉండాలి. సమతుల్యంతో ఆహారం తీసుకుంటే డాక్టర్ దగ్గరికి పోయే పని ఉండదు. అదే సమయంలో సరైన నిద్రపోవాలి. నిద్రపోవాలంటే మీ అందరిలో కూడా గుర్తుపెట్టుకోవాలి, తప్పులు చేసిన వాడికి నిద్ర రాదు. వాడు చేసిన తప్పులే వాడిని వెంటాడుతూ ఉంటాయి. కాబట్టి తప్పు చేసి కర్మ చేయాలి, మంచి చేయాలి. అదే సమయంలో సాయంత్రం ఇంటికి వస్తే కంటి నిండా నిద్రపోయే అదృష్టం మనకు ఉండాలని మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. నిద్ర చాలా ముఖ్యం. బాడీని ఛార్జ్ చేస్తుంది. రాత్రిగానే ఒక 7 గంటలు 8 గంటలు మీరు బాగా నిద్రపోతే తెల్లవారే లోపల ఫ్రెష్గా ఉండడమే కాకుండా ఇంకా బ్రహ్మాండంగా పనిచేసే శక్తి వస్తుంది. మూడోది, బాడీకి కొంత ఎక్సర్సైజ్ అవసరం. అది వాకింగ్ చేస్తారా, ఎక్సర్సైజ్ చేస్తారా, యోగా చేస్తారా, లేకుంటే కొంతమందిని చూస్తూ ఉంటాను. ఒకప్పుడు రైతుల ఆరోగ్యం దీనివల్ల